హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ శ్రీసరి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అందరూ మెచ్చేటటువంటి, నచ్చేటటువంటి, పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినేటువంటి చికెన్ దమ్ బిర్యానీ అండి. రెస్టారెంట్ టేస్ట్ వచ్చే విధంగా ఈజీగా, టేస్టీగా మనం ఈ బిర్యానీ అనేది చేసేసుకుందామండి. దానికంటే ముందుగాల నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని స్కిన్లెస్ చికెన్ కేజీ తీసుకున్నాను. దాన్ని నీటితోటి నీట్గా కడుక్కున్న తర్వాత దాంట్లో 2.5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నెక్స్ట్ 2 స్పూన్ల కారం అనేది వేసుకోవాలి. అదేవిధంగా స్పూనున్నర సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ స్పూను గరం మసాలా, స్పూను ధనియాల పౌడరు, ఒక స్పూను చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసుకోవాలండి. నెక్స్ట్ పావు కేజీ పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు, కారం, మసాలా అంతా చికెన్ పట్టే విధంగా కలుపుకోవాలండి. కారం మాత్రం ఘాటు ఉంటే కొద్దిగా తక్కువ చేసుకోండి. ఘాటు తక్కువగా ఉంటే 2.5 స్పూన్లు అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం మసాలా అంతా చికెన్ పట్టే విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోనే 2 బగారా ఆకులు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, బగారా దినుసులన్నీ వేసుకోవాలండి. అదేవిధంగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. 2 నిమ్మకాయలు కట్ చేసుకొని వీటిలో పిండుకోవాలండి. మొత్తం ఇదంతా చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్నాక ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి 1 అవర్ పాటు పక్కన అనేది పెట్టుకోవాలండి. ఇలా చికెన్ అంతటిని పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక గిన్నె తీసుకొని 4.5 గ్లాసుల రైస్ అనేది బాస్మతి రైస్ తీసుకున్నానండి. కేజీ చికెన్కి కేజీ 362 గ్రాముల రైస్ అనేది తీసుకున్నాను. నేను డీమార్ట్లో తీసుకొచ్చానండి బాస్మతి రైసు. 1 కేజీ 362 గ్రాములు అనమాట. వీటన్నిటిని నీట్గా కడుక్కొని అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ రైస్ని ఉడికించుకోవాలండి. 80% వరకు వేరొక పెద్ద గిన్నెలో ఈ రైస్ వాటర్ పోసుకొని దాంట్లోనే బగారాకు, బగారా దినుసులు అన్నీ వేసుకొని కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని 2-3 స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ విధంగా పలుకు ఉండే విధంగా 80% కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ వేరొక స్టవ్ మీద 1 గంట ముందు మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు 70% కుక్ చేసుకోవాలండి ఈ చికెన్ని. ఇలా చికెన్ కుక్ అయ్యేటప్పుడు ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వేరొక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో 2-3 స్పూన్ల నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలండి. అడుగున వేసుకున్న తర్వాత చికెన్ని, రైస్ని 2 భాగాలు చేసుకొని 2 లేయర్స్ లాగా ఈ బిర్యానీ అనేది రెడీ చేసుకుందామని సగం చికెన్ అనేది ఇప్పుడు వేసుకుంటున్నానండి అడుగున. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత సగం రైస్ ఈ చికెన్ మీద వేసుకోవాలండి. మీకు నచ్చే విధంగా చేసుకోండి. ఈ విధంగా 2 లేయర్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే 1 లేయర్ అయినా వేసుకోవచ్చు. మొత్తం చికెన్ వేసుకున్నాక రైస్ మొత్తం కూడా ఒకసారి వేసుకోవచ్చు అండి. లేదంటే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కూడా 2 లేయర్స్గా కూడా చికెన్ బిర్యానీ అనేది చేసుకోవచ్చండి. ఇలా చికెన్ సగం వేసుకున్న తర్వాత మనం 80% కుక్ చేసుకున్నటువంటి రైస్ అంతటిని దీంట్లో వేసుకోవాలని, అంటే మొత్తం కాదు సగమే వేసుకుంటున్నాను దీంట్లో. ఈ విధంగా సగం వేసుకోవాలండి. రైస్ మొత్తం వేడిగా ఉంటుంది చెట్టి జాగ్రత్త పట్టుకొని రైస్ వేసుకోవాలండి దీంట్లో. ఇలా రైస్ అనేది హాఫ్ వేసుకున్న తర్వాత మిగిలినటువంటి చికెన్ ఉంటుంది కదండి, ఈ రైస్ పైన మిగిలిన చికెన్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా రైస్ సగం వేసుకున్న తర్వాత మిగిలిన సగం చికెన్ కూడా దీనిపైన వేసుకోవాలండి. మొత్తం ఇలా చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత మిగిలినటువంటి సగం రైస్ కూడా ఈ చికెన్ మీద సెకండ్ లేయర్ లాగా వేసుకోవాలి. ఈ రైస్ అంతా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకోవాలండి. నెక్స్ట్ దీని మీద 3-4 స్పూన్స్ నెయ్యి అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని వెయిట్ కోసమని చిన్న రోల్ అనేది పెట్టుకుంటున్నానండి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత మీరు గోధుమ పిండి కానీ మైదా పిండితో కూడా పెట్టుకోవచ్చండి. లేదంటే ఒక కాటన్ క్లాత్ కూడా చుట్టూ పెట్టుకొని దాని మీద మూత పెట్టుకొని ఈ విధంగా ఒక వెయిట్ అనేది పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని 45 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వాలండి. ఇలా 45 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తేనండి మంచి స్మెల్ అనేది వస్తుంది. చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది వేడివేడిగా. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు రెస్ట్ అనేది ఇవ్వాలండి. తర్వాత మూత తీసుకొని మనం సర్వ్ చేసుకోవడం ప్లేట్లోకి. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.